పరశురాముడి రాక. రామ లక్ష్మణులను, భరత శత్రుఘ్నులను వారి భార్యలను వెంటబెట్టుకుని దశరథ మహారాజు అయోధ్యా నగరానికి బయల్దేరతాడు. అలా వాళ్లు కొంత దూరం వెళ్లగానే వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకు కారణం ఏమై ఉంటుందా అని దశరథుడు ఆలోచన చేస్తూ ఉంటాడు. అంతలో ఒక సుడిగాలి వారిని చుట్టుముడుతుంది. హఠాత్తుగా ఆ సుడిగాలి కమ్ముకోవడంతో అంతా కూడా ఎక్కడివారు అక్కడే నిలబడిపోతారు. ఆ సుడిగాలి క్రమక్రమంగా తేలిపోయి ఆ స్థానంలో పరశురాముడు ఉండటం చూస్తారు. పరశురాముడిని చూడగానే దశరథుడు ఎంతో వినయంగా నమస్కరిస్తాడు. పరశురాముడు ఆగ్రహావేశాలతో ఉండటం చూసి కారణం అడుగుతాడు. శివధనుసును విరిచింది ఎవరని పరశురాముడు కోపంగా అడుగుతాడు. తన కుమారుడైన రాముడేనని దశరథుడు చెబుతాడు. రాముడు ఆ విధంగా చేయడం శివుడిని అవమానించడమేనని పరశురాముడు అంటాడు. రాముడు అంతటి శక్తిమంతుడే అయితే తన దగ్గర గల వైష్ణవ ధనస్సును చేతబట్టుకోమని అందిస్తాడు. రాముడు ఆ వైష్ణవ ధనుస్సును అవలీలగా అందుకుంటాడు. తాను తప్ప మరెవరూ మోయలేని వైష్ణవ ధనుస్సును రాముడు చాలా తేలికగా తన నుంచి అందుకోవడం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాంతో రాముడు సామాన్య మానవుడు కాదనే విషయం ఆయనకి బోధపడుతుంది. రాముడిని పరిశీలనగా చూసిన పరశురాముడు ఆయన సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడేనని గ్రహిస్తాడు. రామావతార కార్యం మొదలైందని భావించిన ఆయన అక్కడి నుంచి తపోభూముల దిశగా సాగిపోతాడు. దాంతో అంతా కూడా తేలికగా ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి ముందుకు కదులుతారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి వారి భార్యలంతా అయోధ్యా నగరానికి చేరుకుంటారు. నలుగురు కొత్త కోడళ్లు ఒక్కసారిగా రావడంతో అంతఃపురంలో ఎక్కడ చూసినా సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇక దశరథుడి ఇంటి పండుగ అంటే రాజ్యమంతా పండుగే. అందరూ కూడా తమ ఇళ్లకు తోరణాలు కట్టుకుని సంతోషంతో సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. సీత అడుగుపెట్టడంతో అయోధ్యకు ఒక అందం వస్తుంది, ఒక నిండుదనం వస్తుంది. సాక్షాత్తు ఆమె లక్ష్మీదేవి కావడం వలన ఆమె అడుగుపెట్టడంతోనే అయోధ్య కళకళలాడిపోతూ ఉంటుంది.